హాయ్ సార్, నాకు డౌట్ ఉంది. మనకి క్రౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? హాయ్, మనకు 4 టైప్స్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయమ్మా. నెంబర్ 1 మెటల్ క్రౌన్, నెంబర్ 2 పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ క్రౌన్, నెంబర్ 3 పోర్సిలిన్ సిరామిక్ క్రౌన్స్, నెంబర్ 4 జెర్కోనియం. ఆగండి, నాకు కొంచెం క్లారిటీ కావాలి ప్లీజ్. కెన్ యూ గివ్ ఆన్సర్స్ ఫర్ మై క్వశ్చన్స్? ఎస్. సో నేను క్రౌన్స్ పెడతాను, మీ దానికి అడ్వాంటేజెస్ ఇక్కడ యూజ్ చేయాలి చెప్పాలి. ఓకే. నంబర్ 1 స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్. స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్, దీని మీద పింగాణి అనే పొర ఉండదు, డైరెక్ట్ మెటల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది మెయిన్గా చిన్నపిల్లలకు పోస్టీరియర్ అంటే వెనక తినే ప్లేస్లో వేసుకుంటారు. ఆ తర్వాత తక్కువ హైట్ ఉందనుకోండి టూత్ పోర్షన్, ఆ టైంలో కూడా ఈ యొక్క మెటల్ క్రౌన్స్ యూజ్ చేసుకుంటారు. ఓకే, పిఎఫ్ఎం క్రౌన్స్. పిఎఫ్ఎం అంటే పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ సిరామిక్ అన్నట్టు. అంటే ఏంటంటే మెటల్ పెల్లెట్స్ని ఒక కరిగించి తయారు చేసే పద్ధతిని మెటల్ అంటారు. దాని మీద సిరామిక్ని అతికిస్తే దాన్ని పోర్సిలిన్ ఫ్యూజ్డ్ మెటల్ అని అంటారు. వీటిని చివరి పండ్లకి వేసుకున్నట్లయితే చాలా మంచిది, ఎందుకంటే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ముందు పండ్లకి వేసుకోలేము, ఎందుకంటే ఎస్థెటిక్స్ అని అంటే బ్యూటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి డిఎంఎల్ఎస్ అంటే ఏంటి సార్? ఇది పిఎఫ్ఎం కాదా? ఎస్, డిఎంఎల్ఎస్ అంటే ఏంటంటే పిఎఫ్ఎంకి డిఎంఎల్ఎస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే అవి మెటల్ పెల్లెట్స్ని అరగతీసి చేస్తారు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. డిఎంఎల్ఎస్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటర్డ్ క్రౌన్, అంటే పౌడర్తో తయారు చేస్తుంది. ఈ మెటల్కి పింగాణి అనేది అంటే పోర్సిలిన్ అనేది చాలా మంచిగా అతుక్కుంటుంది అండ్ వెయిట్లెస్ ఉంటుంది, మార్జినల్ ఫిట్ ప్రాపర్గా ఉంటుంది. ఈ మెటల్ అనేది కొంచెం హెవీ ఉంటుంది, పోర్సిలిన్ అనేది కొంచెం తక్కువగా అంటుకుంటుంది. సో ఐ ప్రిఫర్ డిఎంఎల్ఎస్ క్రౌన్స్. ఓకే, నౌ కమ్స్ జెర్కోనియం. జెర్కోనియం యాక్చువల్గా ఇప్పుడున్న రీసెంట్ కాలంలో చాలా మంది కూడా జెర్కోనియం క్రౌన్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇది మెటల్ ఫ్రీ సిరామిక్. వీటిని చివరి పండ్లకు వేసుకోవచ్చు, ముందల పండ్లకు వేసుకోవచ్చు. దీని యొక్క హార్డ్నెస్ 1200 to 1400 మెగాపాస్కల్స్ ఉంటుంది. సో ఎక్కువగా వెనక పళ్ళకి వేసుకుంటే చాలా మంచిది, కానీ ఫుల్ మౌత్ కూడా వేసుకోవచ్చు, దీంతో ఏం ప్రాబ్లం లేదు. సార్ హియర్ కమ్స్ ఎస్థెటిక్ పార్ట్. ఈమాక్స్ అంటే ఏంటి సార్? చాలా మంది వింటున్నారు ఈ క్రౌన్స్ గురించి. ఈమాక్స్ క్రౌన్స్ అంటే యాక్చువల్గా జెర్కోనియం అనేది స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ వస్తే, ఈమాక్స్ లిథియం డైసిలికేట్, ఇది గ్లాస్ సిరామిక్స్ అని చెప్పేసి అంటారు. వీటిని ఇంకొక పేరు ఏముంది అంటే సెలబ్రిటీ క్రౌన్స్ అని చెప్పేసి అంటారు. ఇవి ముందలి 6 నుంచి 8 పండ్లు, కింది భాగం పై భాగం కూడా వేసుకున్నట్లయితే చాలా సహజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ కానీ ప్రీమియం క్రౌన్స్ అంటారు వీటిని. సో వీటిని లిథియం డైసిలికేట్ క్రౌన్స్ అంటారు. కాకపోతే స్ట్రెంగ్త్ జెర్కోనియం అంత ఉండదు, దీనికి 400 మెగాపాస్కల్సే ఉంటుంది. వీటిని ఎక్కువగా ముందలి పండ్లకు యూజ్ చేస్తాం. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, నాకు ఇంకేం డౌట్స్ లేదు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్, ఎలిడెంట్ హాస్పిటల్స్.